మీకు ఎండింగ్ సెక్షన్లో అయితే ఏముందంటే జస్ట్ యాన్యువల్ టికెట్స్ ఉన్నాయి. బిఫోర్ స్ట్రైక్ అప్పుడు ఇచ్చిన యాన్యువల్ టికెట్ దాదాపు అదే నోట్ పాస్ చేసాం. ఏవో గారు వాళ్ళు వచ్చి అడిగారు. This is the second longest depot I ever worked in RTC. ఇక్కడే రిటైర్ అయింది దగ్గర సర్వీసెస్ కూడా వాడుకుంటాను. గైడెన్స్ ఆఫ్ గ్యారేజ్కి వస్తాం బాబు. మీరు గ్యారేజ్ పరేషాన్ కూర్చోమనండి. సైకిల్ కొత్త నుంచి అన్ని రామారావు ఇంకెవరు ఉన్నారు కేజీలో ఏం తెలియదు సార్. మేడం అయ్యో ఏనందుకు వారి నగరానికి అవసరమైనటువంటి ఇబ్బందులు సంబంధించిన ప్రతిపాదనలు మళ్ళీ ప్రభుత్వం తీసుకెళ్తాం. విశాఖపట్నం ప్రభుత్వం సానుకూలంగా ఏది బస్సు లేదా మండల జిల్లా హెడ్క్వార్టర్ బస్సు ఇక్కడ కొన్ని గ్రూప్ ఇక్కడ కూడా బస్సులు అక్కడ కావచ్చు. ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ దేవాలయాలకు కూడా అవన్నీ చేయాలనేటువంటి ఆలోచనతోటి ముందుకు పోయే విధంగా మన యొక్క కార్యక్రమం తీసుకుంటాం. తప్పకుండా ఇవన్నీ కూడా మీరు పాయింట్ అయితే మొత్తం 30 దిక్కుల వల్ల 30 దిక్కులే లెక్క ప్రకారానికి ఇప్పుడు ముందు ఈ మహాలక్ష్మి తర్వాత 50 దిక్కులు దాంట్లో లాభాలు రావడం మిగతా దిక్కులు ఏవైతే రాలేదు గవర్నమెంట్ తీర్మానం చేస్తున్నప్పటికీ కూడా మహాలక్ష్మి ప్రయాణం చేస్తున్న తర్వాత కూడా మేము కష్టాలు అవుతుందంటే ఇది మన ఏదో చిన్న ఇబ్బంది ఉందని భావిస్తాం. దయచేసి కానీ అనే ప్రతి రూపాయలు సర్వే చేసుకుంటా ఏ రూపాయలు కొత్త అగ్రిమెంట్ వస్తుంది మొత్తానికి మాత్రం 100% ఎక్కువ వాళ్ళందరూ కూడా రెవెన్యూ ప్రాజెక్టులకు రావాలని మనం మాట్లాడే సందర్భంగా కోరుతాం. తప్పకుండా మరి ఇంకా భవిష్యత్తులో కూడా రావాలంటే పెద్ద కంపెనీ కింద వీడ్కోలు సమావేశము అదేవిధంగా వెల్కమ్ సమావేశం రెండు కలిపి ఒకే రోజు రావడము విచిత్రం. ఇది ఇప్పటివరకు జరగలేదు. ఇటువంటి సందర్భము అంటే ఈరోజు మన 2.5 సంవత్సరాల నుంచి ఆత్మీయుడు లేకపోతే ఇంకా ఆత్మ బంధువు అందరి హృదయాల్లో చిరస్మరణీయుడు అయిన మన డిఎం గారిని వేదికపైకి రావాల్సిందిగా అదేవిధంగా మన సుధా మేడం డిఎం గారు వెల్కమ్ చెప్తూ మేడం గారిని వేదికపైకి రావాల్సిందిగా మన సిఐ మేడం అశ్వినీదేవి గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. మేడం కూడా మేడం మనకి అదేవిధంగా నూతనంగా చేసిన మన సిఐ మేడం శోభారాణి గారు వేదికపైకి రావాల్సిందిగా ఈరోజు చాలా అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చాలా బాధాకరమైన విషయంతో ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తున్నారు సార్. ఎందుకంటే మీ అంత మంచి వ్యక్తి ఒక 10 సంవత్సరాల పీరియడ్లో మేము ఎక్కడ ఎవరిని చూడలేదు. ఇంత మంచి గారు అందరూ
హృదయాల్లో ఉండి ఈరోజు మాతో పాటు మీరు వేరే డిపోకు వెళ్తున్నారు. వేరే డిపోకు ఎందుకు వెళ్తున్నారు సార్? 2 సంవత్సరాలే అయింది, అప్పుడే పంపిస్తున్నారు అంటే మేనేజ్మెంట్ గుర్తించింది మిమ్మల్ని. అయితే ఇప్పుడు మనకు వచ్చిన డిఎం గారు కార్మికుల యొక్క సమస్యలు ఏంటివి, వాళ్ళకుండే బాధలు ఏంటివి, ఎప్పుడు చూసినా మనము 52 రోజుల సమ్మె పీరియడ్లో మేడం గారు సక్సెస్ఫుల్గా మన కార్మికుల సమస్యలని గవర్నమెంట్ దగ్గరికి కానీ యాజమాన్యం దగ్గర కానీ ఎక్కడ పోయినా కానీ మేము టీవీలో చూసి ఇన్స్పైర్ అయినాం మేడం మిమ్మల్ని చూసి. అటువంటి అంటే మనకు సంతోషకరమైన విషయం ఏంటంటే కార్మికుల హక్కులు ఏంటివి, వాళ్ళ బాధలు ఏంటివి నేను తీర్చగలుగుతాను అని చెప్పి అప్పుడు ముందుకు వచ్చిన డిఎం గారు ఇప్పుడు మన డిపోకు రావడము చాలా సంతోషం అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను సార్. ఏ విధంగా మన హృదయాల్లో ఉండి ఈ డిపోకు మంచి పేరు తేవడానికి ఎంతైతే కష్టపడి పనిచేసిందో అంతే కష్టంతో సారు ముందే కౌన్సిలింగ్ ఇచ్చాడు మేడంకు. ఈ డిపో చాలా మంచి డిపో, పీస్ఫుల్ డిపో, మీరు సక్సెస్ అవుతారని చెప్పి మేడంకు చెప్పడం జరిగింది. అదే విధంగా మేడం కూడా ఈ డిపోని ముందుకు తీసుకెళ్ళడానికి సహాయ సహకారాలు అందిస్తారు. మనం కూడా వాళ్ళు సొంతం కోసం కాదు, కార్పొరేషన్ బాగుపడాలని ఏదైతే సజెషన్ ఇస్తారో దాన్ని మనం ఫాలో అయితే ఏ ఇబ్బందులు లేవు. ఇప్పుడు ఇంతకుముందు మన సార్ ఏదైతే టీము తయారు చేసిందో 3 టీము ఉండే మేడం, సిఏ గారు, డిఎం గారు, ఈఎంఎఫ్ గారు, వీళ్ళు ఏది తలుచుకుంటే అదే అంటే సక్సెస్ కావడానికి ఏదైతే పునాదులు వేసిరో ఈ డిపోకు అదే దాన్ని కంటిన్యూ చేయడానికి మీరు కూడా అందరితో పాటు మా హెల్ప్ తీసుకొని డిపోని అభివృద్ధి చేయడానికి మీ వంతు కృషి చేయాలని మేము ఆశిస్తూ ఇప్పుడు సారు మన నుంచి వీడ్కోలు పొందుతున్నారు కనుక మన బిహెచ్ఎల్ డిపో తరఫున ఎంతో అభిమానంతో సార్ని సత్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక మనం ముందుగా ఈ వీడ్కోలు సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని నూతనంగా చేసిన డిఎం గారిని, నూతనంగా వచ్చిన సిఏ గారిని గారు పూలమాలతో సన్మానిస్తారు. ఈరోజు రిపోర్ట్ చేసిన డిఎంఎస్పీ సిస్టమ్ గట్టిగా చప్పట్లు గట్టిగా గట్టిగా చప్పట్లు. మనం చప్పట్లతో ఎంకరేజ్ చేయాలి. సార్ 1 సెకండ్ సార్ మీరు జరగాలి. రాలేదు, ఎవరు రాలేదు సార్, నేనే పక్క చెప్తాను. అంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అందరికీ
రమేష్ సార్ శ్రీనివాసరావు, అదేవిధంగా 1954 రమేష్ సార్ చప్పట్లు కొట్టాలి. సార్ రమేష్ సార్ ఇన్కమింగ్ డిఎం గారిని అదేవిధంగా అవుట్గోయింగ్ డిఎం గారిని ఇద్దరిని సైడ్కు మేడం వచ్చి సన్మానిస్తున్నారు. పోవా రమేష్ అన్న పోవా నువ్వు ఫస్ట్ అయిపోయిందా ఇవ్వడం కాదు ఇచ్చినాము నేను మళ్ళీ ఇచ్చేసింది మేడం ఇంకా అందుకే అన్న అదేవిధంగా ప్రజెంటేషన్ గట్టిగా చప్పట్లు కదా. ఏ మేడం గారికి కూడా రమేష్ పూలమాల శాల్వా కింది కట్టు కొద్దిగా అటు రాజేంద్ర మొత్తం సిఐ గారికి పూలదండ శాఖ పూలదండ గట్టిగా చెప్పండి. సార్
సార్ 1 సెకండ్ సార్. ఓఎస్ గారు, అదేవిధంగా సూపర్వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది, అదేవిధంగా గ్యారేజ్ సిబ్బంది, డ్రైవర్లు, మా ఆఫీస్ సిబ్బంది అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనం సార్ని భారీ ఎత్తున అంటే సార్ మర్చిపోదు మనం సార్ని సన్మానం చేసిన గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి ఇప్పటివరకు బిహెచ్ఎల్ డిపోలో చెప్పుకోవడానికి నెంబర్ 1 డిఎం అని చెప్పుకోక తప్పదు. అటువంటి డిఎం ఈరోజు మన నుంచి ట్రాన్స్ఫర్ వెళ్తున్నాడంటే మనకి ఎంతో బాధాకరమైన విషయం. అయినా కానీ ఈ డ్యూటీ విషయంలో తప్పదు. ఇప్పుడు డిఎం గారు కానీ ఇంకా ఎవరైనా సరే ట్రాన్స్ఫర్ అయిందంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఆర్టీసీలో రిటైర్మెంట్ వరకు ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. అందులో భాగంగా సార్ ఈరోజు మన డిపో నుంచి వెళ్తున్నారు. అయితే ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఒకరొకరుగా వచ్చి మాట్లాడాల్సిందిగా మన రిక్వెస్ట్ చేస్తాం. వేరే దానికన్నా ఇంతకుముందు ఉన్న దానికన్నా చాలా ముందు లెవెల్ పోతూ సార్ అన్ని విషయాలు, ప్రతి చిన్న విషయం, కిలోమీటర్ కానుంచి డిఫెక్ట్ కానుంచి ప్రతి విషయాన్ని అందరితో చర్చించి విషయాలు మా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి అని కోఆర్డినేషన్ చేస్తూ ఓవర్కోట్ కోఆర్డినేషన్ ఈ యొక్క డిపార్ట్మెంట్ ఈరోజు ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇలా ముందుకు తీసుకోవడంలో ఇప్పుడు సార్ ఎంత హార్ట్ఫుల్గా మాట్లాడితే అన్ని విషయాలు అంటే చిన్న విషయం కానీ పెద్ద విషయాలు కూడా అందరితో మాట్లాడితే చాలా షేర్ చేసి అన్ని విధాలు పంచుకుంటుండే మనకి జరిగే నష్టాల గురించి అంటే మనకు సామాజికంగా బయట జరిగే గవర్నమెంట్ గురించి మనకు జరిగే ఏం నష్టం జరుగుతుంది, జీతాల మీద ఇబ్బంది పడుతున్నాం, మనం అటువంటి విషయాలు మాట్లాడుతున్నాం. అన్ని విషయాలు మాట్లాడుకుంటూ డిపో యొక్క అభివృద్ధికి మనం ఏం చేయాలో, ఎట్లా పాటుపడాలి దాని విషయంలో సార్ మాకు అన్ని సలహాలు ఇస్తూ మీరు ఈ రకంగా పనిచేయండి, మేము ఈ రకంగా అందరం ఓపెన్ చేస్తాం. డ్రైవర్లు కూడా చాలా మందికి చాలా విషయాలు చిన్న కొన్ని కేసుల సార్ చాలా ఉదాహరణగా స్వభావంతో ఆయా వారికి చాలా మంది తీసేయడం జరిగింది. బాబు ఇది వీలైతుంది నాకు అవుతుంది కానీ ఈ స్టేజ్ ఏదో సెకండ్ సెల్ అని చెప్పి సేమ్ సెకండ్ సెల్ నుంచి ఇదే డిపోలో డ్యూటీ చేస్తున్నారు. ఇప్పుడు తన ద్వారా అయ్యే పనుల కాడికి తాము సహకరించడం ఆయనిసలు సహకరించి మన యొక్క అందరికీ మన యొక్క మేలు కోసం, కార్పొరేషన్ మేలు కోసం పనిచేశాడు. అట్లానే మా యొక్క సిఐ అశ్విని మేడం అయితే మా యొక్క అందరికీ మేడం అయితే మా యొక్క ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంది. వెళ్తున్న మన డిపో మేనేజర్ గారికి ఈరోజు మెదక్ డిపో నుండి మన డిపోకు వచ్చిన సుధా మేడం గారికి అలాగే స్వాగతం పలుకుతున్నాను. మరియు మన డిపోలో సిటీ డిపో నుండి ఎస్టీఐ మరియు అలాగే సిఐగా ఇక్కడే పనిచేసినటువంటి లక్ష్మీదేవి గారికి అలాగే మియాపూర్ వాళ్ళ నుంచి ఇక్కడికి వచ్చిన శోభా మేడం గారికి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన చెప్పారు ఒక తండ్రి పాత్ర మన డిఎం గారు పోషించారు. ఏదైతే ఒక పిల్లవాడిలాగా మన ఏదైనా తప్పులు ఉంటే దాన్ని ముందు మీరు ఈ తప్పు చేసి దీన్ని సరిదిద్దుకోండి అని చెప్పిన తర్వాతనే తను ఒకవేళ మనం సరిదిద్దుకోలేని పరిస్థితులు ఉంటేనే తన హద్దు దాటుతూనే కానీ పనిష్మెంట్ ఇవ్వడం జరిగిందని, అలాగే తన పరిధిలో ఎలాంటి కేసు ఉన్నా ఏదున్నా తను మాత్రం మనకు చాలా న్యాయం చేసింది. అలాగే మన ఇంతకుముందు సిటీ డిపో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు అంటే డిపో పరంగా సార్ పరిధిలో లేకున్నా డిపో ఇక్కడ నుండి వెళ్ళిపోతుందంటే బాధలు కొంతమంది ఇంతకుముందు సత్యనారాయణ డిఎం ఉన్నప్పుడు కానీ సుధాకర్ సార్ డిఎం ఉన్నప్పుడు కానీ కొద్దిగా మనము అనుభవించాం. ఎందుకంటే కండక్టర్ డ్రైవర్లు కొద్దిగా లోకల్ వాళ్ళు ఇక్కడ ఉండి పనిచేసే వాళ్ళు దగ్గర వచ్చేవాళ్ళు. ఆ సిటీ డిపో లేకపోవడం వల్ల అశ్వినిదేవి గారు కానీ అలాగే ఈ ఇద్దరు మేడం అయితే డిస్ట్రిక్ట్ డిపోలో పనిచేసి వచ్చిన వాళ్ళకి తెలుసు. మన సిటీ డిపోలో పనిచేసి మళ్ళీ డిస్ట్రిక్ట్ డిపో అయ్యడం వల్ల వాళ్ళు చాలా ఆర్టీసీలు అంటే ఒక సిటీ డిపో మనం రాస్తుండే దాన్ని డిస్ట్రిక్ట్ డిపో వరకు ఒక అర్ధరాత్రి 1 గంట రాత్రి అయినా, ఎందుకంటే డిస్ట్రిక్ట్ డిపో లాంగ్ పోతాయి నైట్లో పోతాయి కాబట్టి దాన్ని ఉదయం 5 గంటల నుంచి రాత్రి 1 గంట 2 గంటల వరకైనా
వాళ్ళు మనకు సార్ ఈ బస్సు రాలేదు మన బాధలే కాకుండా ప్రయాణికుల బాధలు ఇట్లా వాళ్ళు ఓపికతో విని మన డిపో అభివృద్ధికి ఆనిసలు కృషి చేసినందుకు మా డిఎం గారి గారికి అలాగే సిఐ గారి గారికి మనం ప్రత్యేకంగా కరెక్ట్గా క్లాసు ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ జడ్జిమెంట్ తీసుకున్న మన సార్ కూడా చాలా ఇబ్బంది. అదేవిధంగా సిఐ మేడం కూడా రమేష్ చెప్పినట్టు 100% కరెక్ట్ అని చెప్తూ ఇప్పుడు హైదరాబాద్ వచ్చి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు సాయంకాల సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనకు డిఎం గారు మెదక్ నుంచి బిహెచ్ఎల్ డిపోకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన డిఎం గారికి స్వాగతం తెలుపుతూ అదేవిధంగా బిహెచ్ఎల్ డిపో నుంచి కంటోన్మెంట్ డిపోకు సార్ ట్రాన్స్ఫర్ కావడం సార్ డిపోలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మన బిహెచ్ఎల్ డిపోలో మరి అశ్విని గారు మరి మియపూడు 1కు ట్రాన్స్ఫర్ కావడం ఆమెకు మరి వీడ్కోలు తెలుపుతూ అదేవిధంగా మియపూర్ 1 నుంచి శోభరాణి గారు సిఐ గారు మన డిపోకు రావడం స్వాగతం తెలుపుతూ మరి ఈరోజు నేను చూస్తూ ఉంటే నేను దగ్గర నాకు 35 years కంప్లీట్ అయినాయి నేను బిహెచ్ఎల్ డిపోలో పనిచేయడం. మరి ఈరోజు ఎవరైనా ఒక రిటైర్మెంటు లేకుంటే ఇంకా వేరే దాంట్లో ఫంక్షన్లకు మరి కూడా చేయడం జరిగింది. కానీ ఈరోజు వీడ్కోలు సమావేశానికి బిహెచ్ఎల్ డిపోలో ఇంత ఘనంగా ఇంత పెద్దగా ఈరోజు మొదటిసారిగా కూడా ఎందుకంటే మరి ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు. 2 గంటలు అయిపోయింది. 2 గంటలు అయిపోయినా సరే ఒక్కరు కూడా కదలకుండా ఎవరైతే రిటైర్మెంట్ అయినా కూడా పూలదండ వేయడం శాలువలు కప్పడం వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి అట్లా కాకుండా ఒక్కరు కూడా ఇక్కడ నుంచి మరి వెళ్ళిపోకుండా ఇంత ఘనంగా సార్కు అంటే ఎంత అభిమానం ఉందో మనం ఒకసారి గుర్తించుకోవాలని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ అన్ని జాబ్ క్లియర్ కావాలంటే కష్టమవుతుందని చెప్పేసి 1 way దాకా చేసి ఆ సిమెంట్ దిమ్మలను పెట్టేసి నీట్గా చేసి మళ్ళీ బస్టాండ్ చూడడానికి కూడా తొట్లు పెట్టి మొక్కలు పెట్టి నీట్గా ఎవరు వచ్చిన బస్టాండ్ ఎంత మంచిగా ఉంది ఎయిర్పోర్ట్ లాగా ఉందని చెప్పడం ప్రతి ప్రజలు చెప్పడం మేడం గారి ఘనత అని చెప్పడం చెప్పక తప్పదు. మనకు సారు ప్రతి హృదయాల్లో ఎట్లా మన సుధాకర్ డిఎం గారు ఎట్లా ప్రతి ఒక్క కార్మికుల్లో డ్రైవర్ కండక్టర్లు శ్రామికులు మరి ప్రతి ఉద్యోగికి ఎట్లయితే మంచిగా అభిమానం మీద డిఎం అంటే చేతులెత్తి మొక్కే రకంగా ఎట్లయితే మంచి పేరు అంతకంటే మంచి పేరు చేస్తారని నేను కూడా నమ్ముతా. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడ చూసినా ఏ డిపోలో చూసినా పికెట్ డిపో అని చాలా 100 మార్కులు మేడం గారు చేశారు. కాబట్టి మేడం గారు మా సార్ వచ్చినప్పుడు డిపో లాస్లో ఉంది, లాభాలు వచ్చింది, మీరు కూడా అంతకంటే ఎక్కువ వస్తుందని మీ అందరికీ నమస్కారం చేస్తాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఒక్క నిమిషం మా మేడం గారి గురించి చెప్పలేదు. మా డిఎం గారు భావించి మరి ప్రమోషన్ వచ్చినా కూడా మరి వేరే డిపోకు ట్రాన్స్ఫర్ చేయకుండా మన బిహెచ్ఎల్ డిపోను సిఐగా కొనసాగించిన ఘనత మన డిఎం గారు. మంచిగా చూసుకోవాలని మీ అందరికీ నేను దగ్గర డిపో ఓపెన్ ఉంటుంది. ఇదే డిపోలో ఉన్నాను. ఈ డిపో ఓపెన్ దగ్గర నేను బుకింగ్లో ఉన్నా. దగ్గర 10 నెలల నుంచి బుకింగ్లో ఉన్నా. ఇప్పటి వరకు ఈ సార్ వచ్చినప్పటి బుకింగ్లో ఉన్నా. ఇప్పటి వరకు ఏంది రెడ్డి ఏంది ఎన్ని బస్సులు అవుతుంది ఏంది అని ఇప్పటి వరకు నన్ను అనలేదు. ఇంకా మా మేడం అన్నారు ఏదైనా ఏం బుకింగ్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో అని. మా సార్ మాత్రం ఇప్పటి వరకు అనలేదు. అట్లా నడుచుకొచ్చింది మన డిపో డిఎం అంత మంచిగా ఎవరిని నొప్పియకుండా మంచిగా ఇంతవరకు తీసుకొచ్చిండు. కాబట్టి సార్ కూడా ఆయన ఆగ్రహాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మరి మా సుధాకర్ డిఎం గారికి మరియు సిఐ గారు మరియు అశ్విని మేడం గారికి ఇప్పుడు సమావేశంగా హాజరైన ప్రతి ఒక్కరికి ఈ సాయంత్రం ఇంత టైం అయిపోయినా మనం ఈ డిపోలో 7 గంటల తర్వాత ఏ మీటింగ్ పెట్టుకోలేదు. 5 గంటలకు ఎప్పుడు క్లోజ్ చేసేవాళ్ళం. ఈరోజు సార్ మీద అభిమానంతో మరి మన సుధా మేడం గారి అభిమానంతో ఈరోజు అందరూ గ్యాదర్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉండేవాడు కాదు, అందరూ ఉండేవాడు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ఉన్నారు. ఎందుకంటే సార్ అభిమానం. ముఖ్యంగా చెప్పాలనుకుంటే
ట్రాఫిక్ సెషన్ గురించి అందరూ చెప్పారు, అందరూ విన్నారు, బాగుంది. ఇప్పుడు మా డిఎం గారు ఫస్ట్ నుంచి అంటే గ్యారేజ్ మనిషి, గ్యారేజ్ మీద చాలా అభిమానం ఉంది సార్. అభిమానం అంటే గ్యారేజ్ అనేది ఎలాంటిదంటే, ఇప్పుడు డ్రైవింగ్ మన డ్రైవర్ సోదరులు చేస్తుంటే ఒక్క సెకండ్ చూడగలరా చెప్పండి, మీరు అనుభవం చెప్పండి. ఒక్క సెకండ్ చూడగలరా చూడలేదు. గ్యారేజ్ కూడా సేమ్ అలాంటిది సార్. ఏ రోజైనా మీరు ఒక్కరోజు గ్యారేజ్ మర్చిపోయారా చెప్పండి. గ్యారేజ్ ఒక్కరోజు మర్చిపోతే 10 బండ్లు అవుతాయి. అదైతే గ్యారెంటీ. మా సార్ ఎక్స్పీరియన్స్ ప్రకారం, నేను అబ్జర్వ్ చేసిన సార్ ప్రకారం చూసుకుంటే, ఒక్కరోజు సార్ నా డిపో కావాలి ఇలా ఉన్నారనుకోండి 10 బండి ఈజీగా. ట్రాఫిక్ లేవనుకోండి, ఒక 2-3 లీవ్ పెడితే ఇంకొకరు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు కావాలి. కానీ గ్యారేజ్ అట్లా కాదు. ప్రతి స్పేరు ఫస్ట్ నుంచి చూస్తాను, ప్రతి స్పేరు మనకి అవైలబిలిటీ ఉండదు. ఏదో డిపోలో ఫోన్ చేయడం, లేకపోతే ఆఫ్ రోడ్ బండి కొంచెం తీసి దీనికి వేయడం చేస్తేనే ఒక బండి ఒక ఫెయిల్ అయింది అనుకోండి, దాని ఆర్గాన్స్ 5 బండ్లు ఉపయోగపడుతుంది. ఆ రోజు బండి 5 బండ్లు వెళ్ళిపోతుంది. అలాంటి సిచ్యువేషన్ ఉంది మన కార్పొరేషన్లో, మన ఆర్టీసీలో. ఈ రోజు కూడా అదే సిచ్యువేషన్. ఇప్పుడు ఏదైనా బండి యాక్సిడెంట్ ఆగిందంటే ఒక 2-3 బండ్లు ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి బయటికి. ఆ సిచ్యువేషన్ ఎందుకంటే రకరకాల రీజన్స్, ఒక డిఎం గారి చేతిలో ఉండదు, ఆర్ఎం గారి చేతిలో ఉండదు, ఈడీ ఇలా శాంక్షన్స్ అన్నీ అయిపోయి అప్పుడు కానీ మనకు వెహికల్ చేతికి రాదు. అలా ఒక ఎట్లా ఏమరపాటు ఉన్నా సరే మన గ్యారేజ్ నడవదు అని సార్గా తెలుసు, మనందరికీ తెలుసు. ఆ ఉద్దేశంతో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మేడం గారు కూడా సేమ్ మా సార్ అంటే ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తారు అనుకుంటున్నాను. కాబట్టి మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే గ్యారేజ్ అనేది అంత భయంకరంగా ఉంటుంది. 15 వర్షాలు పరిస్థితి సార్. BS6 వెహికల్స్ వచ్చినా కూడా అశోక్ లేలాండ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంతవరకు అశోక్ లేలాండ్ కాదు, వాళ్ళు కూడా మారిపోయారు. ఎలా అంటే వాళ్ళు బిజినెస్ ఈవెన్ మన హబ్బ బేరీలు కానీ ప్రతిదీ మార్చాల్సి వస్తుంది. టైర్ డ్యామేజ్ కానీ చాలా బేరీ. పనిష్మెంట్ ఎట్లా ఇవ్వాలి ఆల్రౌండ్గా అంటే ఇటు కార్పొరేషన్తో ఇటు వర్కర్లకు న్యాయం జరగాలంటే డిఎం ఎవరు సజెషన్ తీసుకుంటారంటే, ఆ డిపోలో ఉన్నటువంటి డిఎంకు మంచి సజెషన్. ఈ సమావేశంలో చాలా సంతోషం. ముఖ్యంగా ఏంటంటే అందరి అభిమానాన్ని చూరగొన్నా అని చెప్పి వక్తలందరూ చెప్పారు. అది 100% వాస్తవం. మన డిఎం గారు స్థానంలో సుధా మేడం రావడం, అదేవిధంగా మన సిఐ మేడం కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం, ఆ మేడం స్థానంలో ఇంకో మేడం రావడం, ఇది ఇక్కడ జరిగే సన్నివేశం. అయితే ముఖ్యంగా ఏంటంటే, నేను సారు దాదాపుగా 2 ఏళ్ళు పనిచేశాను. నేను మొత్తం ఏంటంటే నాది 38 ఏళ్ళ సర్వీస్లో 26 మంది అధికారుల దగ్గర పనిచేసిన. ఐ కెన్ సే షూర్లీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్స్ ఐ హావ్ ఎవర్ సీన్ ఇన్ మై సర్వీస్. నా సర్వీస్లో కొంతమంది మంచి అధికారులు ఉన్నారు, కొద్దిమంది ఉన్నారు మంచి అధికారులు. ఆ కొద్దిమంది అధికారులు సార్ అంటారు. అయితే ఎందుకంటే సార్కు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నారు, మనం అంతా ఫేర్వెల్ ఇస్తాం. ఫేర్వెల్ ఇవ్వాలి, ఈ సందర్భాన్ని వదులుకోవద్దు. ఈ సందర్భంగా సార్కి శుభాకాంక్షలు చెప్తామని చెప్పి నేను ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది. సుధాకర్ సార్ దగ్గర నేను గమనించేది ఏంటంటే, ఆ హోదాలో ఉండి కూడా చాలామంది ఈగోస్ ఉంటాయి. అన్నీ మాకే తెలుసు, మేము ఇతరుల దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు అని అందరూ అనుకుంటారు జనరల్గా, అధికారులు కానీ సూపర్వైజర్స్ కానీ. కానీ సార్ ఎప్పుడు కూడా అట్లా అనుకోలేదు. తనకు తెలియని విషయాల్ని చక్కగా కింది వాళ్ళని నా ఒక్క నుంచే కాదు అందరి నుంచి కూడా నేర్చుకొని అవసరమైతే రాసుకొని వాటిని చేసినాడు. సార్ది సీక్రెట్ ఏంటంటే సక్సెస్ ఇక్కడ ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పదు. నిజానికి ఒక డిపో మేనేజర్ పదవి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టతరంగా ఉన్నది. ఎందుకంటే అటు పై మేనేజ్మెంట్ సాటిస్ఫై చేయాలి, కింద ఉన్న కార్మికులు కూడా సాటిస్ఫై చేయాలి. ఈ రెండు కూడా పరస్పరం విరుద్ధమైనటువంటి సంఘర్షించే శక్తులు అన్నమాట. ఒకరిని సాటిస్ఫై చేస్తే ఇంకోటి అసంతృప్తి గురవుతుంది, ఇంకోటి సాటిస్ఫై అయితే పైన వాళ్ళతో తిట్లు తప్పదు. మరి ఈ పరిస్థితిలో ఏం చేయాలనేది చాలా కష్టంగా ఉన్నది. కానీ ఎంత కష్టంగా ఉన్నా, పైనుంచి ఎంత ప్రెజర్స్ ఉన్నా సార్ విజయం సాధించడం అని అంటే కారణం ఏంటంటే చక్కటి మానవ సంబంధాలు నెలకొల్పారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సుధామేరం గారు కానీ ఇప్పుడు అంతే, సుధామేరం గారు కూడా పర్మనెంట్గా ఉండరు ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతారు కదా. మళ్ళీ అదే రోజు కూడా మనం ఇట్లనే మళ్ళీ సమావేశం జరుపుకుంటాం కదా. సుధా మేడం గారు చాలా చక్కగా పనిచేసారు అని చెప్పుకోవాలంటే, సుధా మేడం గారు చక్కటి మానవ సంబంధాలు నెలకొల్పారు. చేయాల్సింది ఏంటంటే, అసలు తప్పు చేసిన వాడికి ఏం పనిష్మెంట్ ఇవ్వద్దా, ఎవ్వరు కూడా అట్లా అన్నారు. తప్పు చేసినంత అనుబంధం ఎక్కడ కూడా రాలేదు. ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ వర్క్ ఫ్రమ్ దెమ్.
జస్ట్ మెయింటైనింగ్ వండర్ఫుల్ హ్యూమన్ రిలేషన్. అవన్నీ మనకు కొద్దిగా మన అశ్విని మేడం కూడా తెలియని విషయం నా దగ్గరకు వచ్చి కూర్చొని నా దగ్గర కదా అన్ని విషయాలు చాలా ఓపికగా రాసుకునేది, తెలుసుకునేది. ఆ స్పిరిట్ ఉండాలి, అందరికీ ఉండాలి. టిల్ ది డేట్ ఆఫ్ రిటైర్మెంట్ మనం చక్కటి ఎప్పటికి కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఒక కృష్ణ అనేది ఉండాలి. అయితే అందుకోసం నేను కొత్త మేడం గారు పెద్ద పరిచయం లేదు, కానీ ఆ మేడం గారు చాలా చక్కగా తెలియని విషయాలు నేర్చుకున్నారు మేడం. మరి ఆ విధంగా నేర్చుకోకపోతే మాత్రం ఎగ్జిస్టెన్స్ ఉండదు. చాలా కష్టం పనిచేయడం కూడా ఇప్పుడున్న పరిస్థితిలో స్టాఫ్ అంతా తగ్గిపోయారు. తక్కువ సిబ్బందితో ఎక్కువ ఉత్పాదకత చేయడం అనేది అంత విషయం కష్టం, చాలా కష్టమైంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఉన్న స్టాఫ్తోనే చక్కటి మానవ సంబంధాలు కనుక నెలకొల్పితే తెలియని విషయాలు నేర్చుకున్నట్లయితే మీరు కూడా చక్కగా ఇక్కడ ఇయ్యాన్ని చూస్తారనేది మీ అందరితో సార్కి ఫేర్వెల్ ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చిన మీ అందరితో కూడా నా భావాలు పంచుకునే అవకాశం మీ అందరికి ఇచ్చినందుకు, మీరు ఇచ్చినందుకు మీ అందరికీ అలాగే ఈ సభకు వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు. నాకు ఈ డిపోలో దాదాపు నా సర్వీస్లో నా 10 ఏళ్ళ సర్వీస్లో 7 ఏళ్ళు ఈ డిపోలోనే గడిచిపోయింది. ఇది నాకు ఒక మెట్టినింటి లెక్కనే అనుకోవాలా. నేను ఫస్ట్ చేసిన డిపో మియాపూర్ 1 కాబట్టి 2 డిపోలు నాకు సుపరిచితమైనవే. ఏమంటే ఎక్కువ కాలం దీంతో చేసినా కాబట్టి దీంతో అనుబంధం చాలా ఎక్కువ. ఇన్ని రోజులు చేసినప్పుడు నాకు ప్రతి ఒక్క విషయంలో సహకరించిన నా సైన్యానికి నా ధన్యవాదాలు. నాకు ఏదైనా సరే సమస్య ఉంది, ఇక్కడ సమస్య వస్తుంది అంటే అర్ధరాత్రి అయినా సరే, అపరాత్రి అయినా సరే, ఏ టైం అయినా సరే ప్రతి ఒక్క విషయంలో నా వెన్నట్టు ఉండి నాకు ఎంతో నా యొక్క ఉద్యోగ విధిలో ఎంతో సహాయం చేసినటువంటి నా సైన్యం ఎంప్లాయీస్ ప్రాఫెషన్ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే నేను మెయింటెనెన్స్ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రతి ఒక్క బస్సు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది నాకు చేయండి అన్న వెంటనే స్పందించినట్టు ఎంఎఫ్ గారికి, ఎంసీ గారికి, అలాగే మా శ్రీనివాస్ గారికి ఏదైనా బస్సు ఇదిగో నాకు ఇన్ని బస్సులు కావాలి, ఎన్ని ఉన్నాయంటే మేడం ఇన్ని బస్సులే ఇస్తాము, ఇన్ని బస్సులు ఇవ్వాలి ఏమైనా కరాకండి చెప్తూ ఉంటారు. మా వల్ల ఏమైనా తప్పు జరిగినా ఈ విధి విధానంలో నా యొక్క విధి నిర్వహణ ఏమైనా మిమ్మల్ని ఎప్పుడన్నా బాధ పెట్టినాక అంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. అలాగే ట్రాన్స్ఫర్ చెప్పేది ఏంటంటే మన డిఎం సార్ నాకు అంత పరిచయం లేదు, కానీ ఒకసారి మీటింగ్లో అక్కడ పరిచయం చేస్తారు. నాకు ఆ రోజే తెలిసింది సార్ ఏంటనేది. మన సుధా మేడం గారి గురించి చెప్పాలంటే నాకు ఇయర్స్ నుంచి తెలుసు మేడం. నేను కాచిగూడ డిపోలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా స్పెషల్స్ డ్యూటీ బట్టి ఎంబీబీఎస్ వచ్చేదాన్ని నేను. మేడం అక్కడ బాగా నన్ను అప్రిషియేట్ చేసేది మేడం గారు. తర్వాత మీరు అన్నట్టుగా మన సార్ వెళ్ళిపోతున్నారని బాధపడుతున్నారు, కానీ సేమ్ సార్ ఎలా ఉండేవాళ్ళో సేమ్ మేడం గారు కూడా అలాగే వర్కర్లకు చాలా హెల్ప్ చేస్తారు మేడం గారు. మీరు అలాంటి టెన్షన్ పెట్టుకునే అవసరం ఏం లేదు. ఇంకా మన అశ్విన్ మేడం గారు రీసెంట్గా పరిచయం అయింది. ఇద్దరు క్లోజ్గానే ఉండేవాళ్ళము. మీరు అన్నట్టుగా నాకు మీ సహకారం నాకు ఇవ్వాలి. కొంచెం ఏంటంటే కాస్త ప్యాసింజర్లతో కాస్త మీకున్న టెన్షన్స్ మీకుంటాయి, కానీ వాళ్ళు ఏంటంటే చిన్నదానికి పెద్దదానికి కంప్లైంట్స్ చేస్తుంటారు. ఈయన ఏం తినాలో అది ఏది ఆర్డర్ ఇస్తాడు. ఆ కోటీశ్వరు ఆర్డర్ ఇస్తే ఆయన మీరు కూర్చోండి అని చెప్పి నూతన డిఎం గారికి, సుధా గారికి, అలాగే ఈ డిపోకి నూతనంగా వచ్చేసిన సిఐ గారు, శోభా గారికి, అలాగే ఈ డిపో నుంచి వెళ్ళిపోతున్న అశ్విని గారికి, ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున యొక్క ఈ డిపోకి 2022 జూన్ 1 రోజు రావడం జరిగింది. ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ మీకు అందరికీ తెలుసు.
మనకి దాదాపు 134 బస్సులు ఉండేవి, 700 పైన మన ఎంప్లాయీస్ ఉండేది. నిజంగా ఒక మహాసముద్రంలా ఉండేది, చాలా కలకాలం ఆడేది. అలాంటి డిపోని మేము వచ్చిన షార్ట్ పీరియడ్లో అప్పుడప్పుడే కొద్దిగా టర్న్ అవుతుండే డిపో. మన బస్ స్టేషన్ కూడా మంచిగా చేసుకున్నాం. ఏదైనా డిపో మంచిగా కావాలంటే బస్ స్టేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి టైంలో మనం మీ మంచిగా బస్ స్టేషన్ చక్కగా తీర్చిదిద్దుకున్నాం. అప్పుడప్పుడే మనము మన సర్వీస్ అది ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ అధికారులకు రావడానికి మీరు కూడా ఒక కారణంగా ఈ సంక్షేమ పట్ల చెప్తారు కాబట్టి నేను కార్మికులు విధంగా పనిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. మామూలుగా ఏం చేసినట్టుగా మీరు ఏదైనా సలహా అయితే వీలైన సలహా ఇవ్వాలని కార్మికులు మాకు కూడా మీరు సలహా చెప్పే ప్రయత్నం చేసి నాకు చదువుకున్నటువంటి వాళ్ళు ప్రస్తుతంలో ధన్యవాదాలు. దాని తర్వాత ఎస్ఆర్ఆర్ చాలా డ్రైవర్లు కండక్టర్లు కాన్స్టేబుల్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాం. మీరు దయచేసి ఎక్కడ ఏం జరిగినా ఆ ఆలోచనలు ఆర్టీసీ సంస్థ బలోపేతానికి, ప్రజల యొక్క సౌకర్యం పెరగడానికి, సంస్థ ముందుకు పోవడానికి ఇప్పుడు ప్రధాన అంశాలు తీసుకున్నాయి. ఒకటి మీరు యొక్క కార్మికుల సంక్షేమం, సంస్థ పురోగతి అడ్డుపడుతున్న అనుకోవచ్చు. అటువంటి పద్ధతులు ఎందుకంటే ఆర్టీసీ సంస్థ ఇంటర్నల్ ఆర్గనైజేషన్లో సూపర్ చేసుకోవాలని నిర్ణయం తీసుకొని వచ్చిన కార్యక్రమం అక్రమాలు పాటు చేయాలని చెప్తాం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది జరగాలి, ఇది చేయాలని ప్రయత్నం చేస్తలేదు. ఆయన పాస్పోర్ట్ కావాలని అడిగేట వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఒక్కరే చేసే బాధ్యత కావాలని ఒకటి ఒక మంత్రిగా వాళ్ళకు నాకు వచ్చినటువంటి కాయిదాలను తీసుకోవాలి. దాని తర్వాత 6 నెలలు అయిపోయింది. నేను మొత్తం అన్ని స్టేట్ వైడ్ కూడా డిస్ట్రిక్ట్ డివిజన్ సంబంధించి రిపోర్ట్ ప్రతి డిపార్ట్మెంట్ అలవాటు డ్రైవర్లకి ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళకి ఇవ్వలేదు సార్. తక్షణమే పక్షపాతిగా ఆ యొక్క డబ్బులు విడుదల చేస్తే సంతోషంగా, అలానే మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేసి తొందరలో డేట్ ప్రకటించాలని కార్మికుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అంటే సంగారెడ్డి చెప్పండి. ఎవరు తినబెట్టలేదు, మీకు డౌట్ వస్తుంది. ఎప్పుడు దండించలేదు అనే ఆలోచన చేయకుండా మనం ఈరోజు ప్రశాంతంగా ఇంత అభిమానంతో అది ఆ టీచర్ జాగాలో ఉన్న ఈ డిఎం గారి అటువంటి మంచి పర్సన్స్ ఎప్పుడైనా మన నుంచి విడిపోతున్నారంటే ఆ బాధ ముగించలేదు. అటువంటి ఈ అట్మాస్ఫియర్ని డిఎస్ఏ డిపోలో కల్పించిన మన డిఎం గారు కూడా మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. చాలా ప్రెషర్ ఉంది ఆ రోజు, అటు పొలిటికల్ ప్రెషర్ కానీ ఇటు మన ఇంటర్నల్గా ఎంప్లాయీస్ అందరినీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇది లేకుండా బ్యాలెన్స్ చేస్తూ అలాంటి సిచ్యువేషన్ ఏం చేసిందంటే మీ అందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉంచుకోవడానికి కూడా మా యొక్క స్వార్థం ఉంది అని నేను అంటాను. ఎందుకంటే మీరందరూ కూడా ఒకరొకరు డైమండ్స్, అందరూ కూడా ఒక్కొక్క డైమండ్స్ అన్ని ఒకరిగా తీసుకురావడం వల్లనే ఈరోజు ఒక కిరీటం దాకా ఈ డిఎస్ఎల్డి కొన్ని తయారు చేయగలిగాం. అదంతా మీరు ఒక్కరు మీరు ఉన్న కూర్చొన్నారు ఎవరు కూడా చాలా తక్కువ కాదు, చాలా గొప్ప వయసులో మంచి పర్సనాలిటీస్. అలాంటి పర్సనాలిటీస్లో నాకు ఈ 2 ఏళ్ళు పనిచేయడం చాలా నాకు మర్చిపోలేని అనుభూతి. ఇది 3rd డిపో, మళ్ళీ ఇంకో డిపో పోతాం. మేము వస్తుంటాం పోతుంటాం. నేను ఆ రోజు కూడా చెప్పాను, వచ్చిన రోజు కూడా చెప్పాను, ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాను. మేము వస్తుంటాం పోతుంటాం ఆఫీసర్స్, బట్ మీరు ఇక్కడే ఉంటారు. ఈ డిపో మీది. మీరు అనుకుంటే మీరు ఎట్లా ఉంటే మేము అట్లాగా తయారవుతాం. మీరు మంచిగా ఉంటే మేము కూడా మంచిగా ఉన్నాం. నేను ఏం నేర్చుకున్నా, మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను.
ఆ నేర్చుకున్నదే మీరు మంచోళ్ళు కాబట్టి నేను మంచిగా ఈరోజు ఏదో నేను మంచిగా కాబట్టి నేను మంచిగా చేయగలిగిన నాకు ఇక్కడ బాగుంది కాబట్టి పై ఆఫీసర్లు కూడా మరి చెప్పి కన్విన్స్ అయినారు. చాలా విషయాలు ఏదైనా కేసు ఇవ్వాలని కూడా డిస్కషన్ చేయాల్సి వచ్చేది. అలాంటి టైంలో కూడా పై వాళ్ళని కన్విన్స్ చేయగలిగాం, ఇవ్వగలిగాం. ఇక్కడ ఏది కూడా విత్ ఇన్ ద నా యొక్క లిమిట్స్లో నేను లిమిట్స్ దాటిపోలేదు, ఏదో కూడా నా లిమిట్స్లో పనిచేసిన. అందుకు సహకరించి మీరందరూ చాలా చక్కగా సహకరించారు. ఆ రోజు నా సిచ్యువేషన్ ఈ రోజు సిచ్యువేషన్ చాలా తేడా. ఇప్పుడు ఆ రోజు డిపో కనిపించేది కాదు కదా, డిపో కనిపించేది చుట్టూ బస్సులు, స్క్రాప్ బస్సులు. అలాంటి సిచ్యువేషన్లో మన మెయింటెనెన్స్ సోదరులు చాలా చక్కగా పనిచేస్తున్నారు. షార్ట్ టైంలో మనము అన్ని లో ఫ్లోర్ వెహికల్స్, ఎప్పుడు ఎన్నెల్లో నుంచో ఉన్న వెహికల్స్ అనేది క్లియర్ చేయగలుగుతాం. మన మెయింటెనెన్స్ కాకపోతే మెయింటెనెన్స్ వాళ్ళంటే ప్రేమ ఎక్కువ. ఎందుకంటే నేను ఎంబీడీ చదివిన కాబట్టి వాళ్ళకి ఏముండదు, బయట ప్రపంచం తెలియదు. మెయింటెనెన్స్ అంటే 4 మంది ఉంటారు, వాళ్ళ యొక్క బాధలు ఎవరికి తెలియదు. ఓపీడీలు ఏంటంటే ఎక్స్పోజ్ చేసుకుంటారు, బయటికి చెప్పుకుంటారు, మీకు ఆ ఛాన్స్ ఉంటుంది, నలుగురు కలుస్తారు, కానీ వాళ్ళకి ఎవరు కలవరు. అలాంటి సిచ్యువేషన్లో ఐ యూజ్ టు స్టే డైలీ 4-5 అవర్స్ వాళ్ళతో ఉండేది. మార్నింగ్ విజిట్ కంపల్సరీ చేసుకొని ఇందాక శ్రీనివాస్ చెప్పినట్టు మనం పోతేనే అక్కడ వాళ్ళ ప్రాబ్లం ఏం చెప్తారు, ఏ విధంగా మళ్ళీ వాళ్ళే చెప్తారు. ఇది చేద్దాం సార్ అని వాళ్ళే ప్రాబ్లం అనుకుంటారు, కానీ మనం వాళ్ళు కాన్ఫిడెన్స్లో తీసుకుంటారు. కాబట్టి ఎక్కువ టైం మీరు కూడా అక్కడ స్పెండ్ చేయండి, వాళ్ళతో గడపండి, మీకు కూడా చాలా విషయాలు చెప్తారు. వాళ్ళు కూడా చాలా సీనియర్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సీనియర్స్, ఎవరు కూడా తక్కువ. ఇక్కడ మనం తక్కువ ఎక్కువ అన్నది మీరు అందరం కలిస్తేనే. ఇందాక మీరు ఒక డైమండ్, దాంట్లో నేను మీ డైమండ్స్తో నేను ఒకరిని యాడ్ అయినా అంతే. నేను డైమండ్ కాదు, మీ యొక్క ప్రకాశంలో నేను తెలియదు. నాకు శక్తి అంటే ఆ వెలుగు అనేది నాకు వచ్చింది. సో మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు నన్ను చక్కగా మీ మనిషిగా నన్ను ఆదరించి ఈ 2 ఏళ్ళు చేశారు. ఇక ముందు కూడా సుధా కూడా సేమ్, ఆమె కూడా మంచి పర్సనాలిటీ, ముఖ్యంగా మంచి స్పోర్టివ్నెస్. అంటే ఏదైనా సరే తప్పు జరిగినా అని సరి చేసుకోవడం, ఓడిపోయినా మళ్ళీ గెలవడం లాంటి మంచి పాజిటివ్ థాట్స్ ఉంటాయి. అలాంటి థాట్స్ ఉన్న డిఎం రావడం మీకు మంచి ఎనర్జీ. మీరు కూడా ఇది కొని ఇంకా మంచి అభివృద్ధులు కావాలని అన్నీ మీకు అన్నీ ఏవైతే మీకున్న కోరికలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్నీ క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. కొత్త బిల్డింగ్ అయింది, వాటర్ పడ్డది. సో మీ యొక్క టికెట్స్ కూడా అన్నీ కూడా క్లియర్ అనుకున్నా. సో సుధా ఇప్పుడు ఒక లైన్లో ఉన్నది, దాన్ని ఇంకా ముందు తీసుకోవాలి, ఆ బాధ్యత మీకు ఉంటుంది. సో యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ దెమ్. దే ఆర్ ఎక్సలెంట్ పర్సన్స్, ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఎక్సలెంట్ పర్సనాలిటీస్. వీ కెన్ వన్ మోడో గురించి చెప్పాలా. నాకు ఇచ్చిన కొత్తలో ఈ డిపో గురించి ఏం తెలియదు. సో ఈజ్ టు ఇన్ఫార్మ్ సో మెనీ థింగ్స్. అట్లే పాత విషయాలు చెప్పేవాడు, చాలా నేర్చుకున్నాను మోడో. ఎవరు తప్పి శ్రీనివాస్తో కానీ మన ఎవరు మొగలాపతో కానీ రమేష్తో కానీ ఆయన షార్ట్ 2-3 మంత్స్తో వెళ్ళిపోతాడు. డిపో నడుస్తుంది, ఆయన ఉంటే డిపో నడుస్తుంది. బస్సు పంపించారు, ఎట్లా అన్ని ప్రయోగాలు చేస్తాడు. కాకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ ఏం చెప్పినప్పుడు విన్నాడు. సో అట్లా ఉంటేనే నడుస్తుంది, లేకపోతే నడవదు డిపో. అందుకే ఆయన ఉంచుకోవడం జరిగింది. ఇలా ఇక్కడ ఉంచుకున్నాం అంటే వీళ్ళని సెలెక్ట్ చేసి ఉంచుకున్నాం. ఇక్కడ ఉన్నోళ్ళంటే వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఇక్కడ పికప్ చేసి పెట్టుకున్నాం. అందుకే ఈ డిపో ఒక స్ట్రీమ్ లైన్గా నడుస్తుంది, మంచి డిపో. ముఖ్యంగా పర్సనల్ డిపార్ట్మెంట్ మా ఆఫీసులో కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తారండి. వాళ్ళు ఈ ఉన్న లిమిట్ పర్సన్స్తోనే ఫస్ట్ టైం సూపర్వైజర్ ఆర్పిఎస్ ఫస్ట్ డిపో స్టేట్ ఆర్పిఎస్ మన ఆయన అయితే పొద్దున 5 గంటలకు కూర్చున్నట్టు ఆ మీద వచ్చి కంప్లీట్ చేశారు. విత్ ఇన్ దట్ లిమిట్ టైంలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా చేశారు. ఎక్సలెంట్ టీమ్. అట్లాగే అకౌంట్స్లో రాజేందర్ కానీ, రఫీ కానీ, మన ఏడుకోటలు కానీ చాలా చక్కగా పనిచేస్తారు. ఎలాంటి ప్రాబ్లం లేదు. అట్లాగే స్టోర్ డిపార్ట్మెంట్ కూడా నేను వచ్చినప్పుడు చాలా ఘోరంగా ఉంది. దాదాపు 200 కేసులు పక్కన పెట్టి ఎప్పుడో కొన్నాళ్ళు పని చేయించుకున్నారు, పక్కన డబ్బులు ఇవ్వలేదు. అలాంటి కేసులు చాలా క్లియర్ చేస్తారు. దాదాపు 2.5 కోట్ల రూపాయలు పేమెంట్ కూడా చేయడం జరిగింది. అంతా కూడా మన ఆర్ఎం గారు శ్రీధర్ సార్ చాలా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. సో ఈ డిపోలో ఒక సిటీ డిపో నుంచి డిస్ట్రిక్ట్ డిపో చేసినప్పుడు చాలా రకాల ఫేస్ చేసినాం. మెయింటెనెన్స్లో కానీ, అటు ట్రాఫిక్లో కానీ తెలియదు, ఆపరేషన్ సినారియో తెలియదు. అట్లా కూడా వాళ్ళను మోటివేట్ చేస్తాం. డ్రైవర్స్ ఇప్పుడున్న డ్రైవర్స్ అయితే ఎక్సలెంట్ డ్రైవర్స్ అండి. వాళ్ళను మోటివేట్ చేసేది గుడ్.
సో అలాగే అందరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతో చాలా నేర్చుకున్నాను. సో మీ అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు. ఏముంటుంది ఆర్టిస్ట్లా మంచి చెడు రెండే ఉంటాయి. మంచి హలో సార్ అంటారు, మంచి చెడు అయితే మాట్లాడారు. సో అది ఒక ఇంతగా థ్యాంక్ యూ. అన్నీ ఎస్ఏ గారు తీసుకొచ్చాం, ఆమె కూడా సెలెక్ట్ చేసి తీసుకొచ్చాం. సిటీకి వచ్చినాక సిటీ నుంచి డిస్ట్రిక్ట్ అయింది. అప్పుడు చాలా పార్లైంది కష్టం, ఎందుకంటే సిటీలో నాకు సిటీ కాబట్టి కొంచెం ఓకే స్ట్రక్చర్ ఉండేది. ఇది సెలెక్ట్ చేయాలి, ఇంతమందిలో ఎవరిని సెలెక్ట్ చేయాలా, తను నేను కూర్చొని కంప్యూటర్లో కూర్చొని ఎవరిని ఉంచుకోవాలి, ఎవరిని తీసేయాలా, తీసేసి మనం ఏమని చెప్పాలా, వాడు కూడా మళ్ళీ హ్యాపీగా పోవాలి. అలాంటి విషయాలు చాలా టైం స్పెండ్ చేసింటాను. లేట్ అవర్స్ కూడా ఉండేది. ఏదైనా చిన్న ఇప్పుడు కూడా నేను తనకు జాబ్ చేసి లేదా అర్ధరాత్రి ఫోన్ చేసినా తను ఫోన్ అవుతుంది. మంచి అలవాటు అది, చాలా మంచి మంది. ప్లస్ ఇక్కడ ఉన్న అందరూ కూడా మంచి రిలేషన్, అంటే ఇక్కడ బాగా చేసింది కాబట్టి ఆ యొక్క ప్లస్ పాయింట్ తనకి. ఇప్పుడు పోయే దగ్గర కూడా మంచిగా పనిచేస్తుంది, తను ఎక్కడన్నా పనిచేస్తుంది. అలాగే వచ్చిన సీఏ గారు కూడా ఏం లేదమ్మా మీరు మంచి పని చేస్తారు, వాళ్ళకు ట్యూన్ చేసుకొని పని తీసుకోవడం మీ యొక్క టాస్క్. అది మీరు మనం ఇవ్వండి, మనకి ఎప్పుడన్నా మనం మంచి చేస్తే మనకు మంచి చేస్తాం. నేను ఎప్పుడు అదే పాలసీ వాడేమని మనం మంచి చేయాలి, ఎప్పుడు చెడు చేయాలి. ఆలోచన రావాలి మనకి, వాళ్ళు కూడా మనం మంచి చేస్తారు. సో అందరూ అట్లా ఉండరు, దాన్ని మనం జడ్జిమెంట్ చేసుకొని ఇందాక మోతాదు మంచి మనల్ని ప్రేమతో చెప్తే ఏదైనా పని అవుతుంది. కోపంగా చెప్తే ద్వేషంతో చెప్తే ఇది కాదు. ఆ ప్రేమ అనేది వాడిన. సో మీ అందరూ కూడా మంచి సహకరించారు. ఆస్తిని వీళ్ళిద్దరు కలిసి చేసిందంటే వీళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పాలి. అయితే ఆమె మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనే దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఊరిలో ఒక రామాచారి అనే ఒక అతను బిల్డర్, దయచేసి వినండి. మామూలుగా పెట్టి ఆ బిల్డింగ్ కట్టాడు. అప్పటి వరకు ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తము ఈయన మామూలుగా పెడతాడు. పెడితే ఆ కోటీశ్వరుడు ఏం చేస్తాడంటే అడుగుతాడు, ఇల్లు తయారైందా అంటే అయ్యింది అంటాడు. గృహప్రవేశం మంచి రోజు చూసి పెట్టుకున్నాము అంటే సరే మంచి రోజు వస్తుంది గృహప్రవేశము, ఆ రిబ్బన్ కట్ చేయడానికే పోతుంది. ఆయన కోటీశ్వరుడు వచ్చి ఆ రామాచారి ఎవరైతే బిల్డర్ ఉన్నాడో ఆయనకు ఆ రిబ్బన్ కట్ చేసేటప్పుడు సరే రిబ్బన్ కట్ చేద్దాం పదా అంటే రిబ్బన్ కట్ చేస్తారు. కొత్త గృహానికి రిబ్బన్ కట్ చేస్తారు. కట్ చేసి ఆయన కోటీశ్వరుడు ముందు పోవాలి, ఆయన ఓనర్ అనుకొని ఆయన ముందు పోవాలి. కానీ ఆ కోటీశ్వరుడు ఏం చేస్తాడంటే నువ్వే ముందు పోవాలి, ఎవరైతే బిల్డర్ ఉన్నాడో ఆయననే ముందుకు పోవాలని అంటాడు. ఆయన తర్వాత అందరు పోతారు. అయితే ఎందుకు ఇట్లా చేసినావు అంటే నాకు అపారమైన సంపద ఉన్నది, నేను ఈ బిల్డింగ్ని నీకు ప్రజెంట్ చేద్దాము అని చెప్పి అప్పుడు ఆయన ప్రజెంట్ చేసేస్తాడు. అప్పుడు ఆయనకు ఆలోచన వస్తుంది, ఆ బిల్డర్ నేను నా సొంత బిల్డింగ్ ఇంత దరిద్రంగా కట్టుకున్నానా అని చెప్పి విపరీతమైన బాధపడుతుంటాడు అన్నాడు. ఇప్పుడు డిఎం గారు కూడా మనతోటి మనం ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ కొంచెం లాపర్వా చేసినా కానీ ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ మనకు కూడా వర్తిస్తుంది. మేడం మనతో మంచి ఎక్స్పెక్టేషన్ తోటి ఉన్నది, మనం చిన్న పొరపాటు చేసినా కానీ అది మనమే బాధపడాలి. నేను ఈ పొరపాటు చేయడం వల్ల నా కార్పొరేషన్కి ఇంత లాస్ అయింది, ఈ బస్సులు ఇట్లా యాక్సిడెంట్లు అవుతున్నాయి అని చెప్పి బాధపడే కంటే ముందే మనం అలర్ట్గా ఉండి ఇది నాదే అనే ఏదైతే సంకల్పం ఉందో ప్రతి ఒక్కరికి అదే సేవలో ఉంటే మనకి ఏ ఈరోజు బర్త్డేపై వెళ్తున్న సుధాకర్ సార్కి, అశ్విని గారికి, బర్త్డేపై వచ్చిన శోభారాణి గారికి, సూపర్వైజర్స్కి, మరి ఈ సభకు చేసిన ఆడనృత్యాలందరికీ పేరు పేరున. సో ఈరోజు మీరు డిస్ట్రిక్ట్ డిపోగా ఉంది అంటే ఇది అక్టోబర్ 17 రోజు 2022లో దీన్ని రంగారెడ్డిలో కలపడం జరిగింది. సో అప్పుడు దీనికి కూడా కారణం ఒక చిన్న కూడా నేనే, ఎందుకంటే అప్పుడు బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఎండి గారు ఎన్జిపిఎస్కి రావడం జరిగింది. సో అన్ని క్వశ్చన్లు అడుగుతూ అసిస్టెంట్ మేనేజర్ ఎవరు అంటే నన్ను చూసేసి
ఎంజీబీఎస్లో ఎర్నింగ్స్ పెంచాలంటే ఏం చేయాలి అని అన్నారు. అప్పుడు హైదరాబాద్ 3 డిపో ముషీరాబాద్లో ఉంది. ముషీరాబాద్ నుంచి ఎంజీబీఎస్కి వస్తే ఎవరు ఎక్కేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఆంధ్ర సెటిలర్స్ అందరూ బిహెచ్ఎల్, లింగంపల్లి, కుక్కట్పల్లిలో ఉంటారు. సో నేను చెప్పాను ఆ డిపోని బిఎఫ్ఓ కానీ బిహెచ్ఎల్ కానీ చేంజ్ చేస్తే మనకి ఎర్నింగ్స్ చాలా పెరుగుతాయని చెప్పాను. సో అది కొంచెంగా అలా అందరూ కూడా స్టడీ చేసేసి బిహెచ్ఈని కొన్ని బస్సులు, మియాపూర్కి కొన్ని బస్సులు చేసి అక్టోబర్ 17న దీన్ని రంగారెడ్డిలో కలపడం జరిగింది. సో మీరు కూడా సిటీ డిపోలో అందరు చేసి ఒక డిస్ట్రిక్ట్ డిపోకి వచ్చారు, దాన్ని బాధ్యతగా తీసుకొని సక్రమంగా చేసి సక్సెస్ఫుల్గా చేశారు. సో అందరికీ ఈ విషయంలో చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే సిటీకి వేరు, డిస్ట్రిక్ట్ వేరు, అది చాలా డిఫరెన్స్. అది కూడా డిస్ట్రిక్ట్ అంటే అది ఓపీఆర్ఎస్ సర్వీసులు చాలా బాధ్యత కూడిన సర్వీస్ అది. సో ఒక సర్వీస్ వెళ్ళాలంటే ఓపీఆర్ఎస్లో రిజర్వేషన్ చేసుకుంటారు, మన టైం పంక్చువాలిటీ పాటించాలి, వాళ్ళతో మర్యాదగా మాట్లాడాలి. సో మెకానికల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు. సో అలాంటివన్నీ చేసుకొని మీరు ఈ 2 years బాగా సక్సెస్ఫుల్గా చేశారు. సో సార్ కూడా దానికి మెయిన్ అప్పటి నుంచి ఒక మిమ్మల్ని అందరినీ మోల్డ్ చేశారు. సిటీ నుంచి మళ్ళీ డిస్ట్రిక్ట్లో ఎలా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుందని ఇప్పుడు చూసాను. ఇంతమంది టీమ్గా అభిమానించారు, మళ్ళీ వ్యక్తిగతంగా అభిమానించారు. సో ఎంత ప్రేమ అభిమానాలు సారు మీ దగ్గర సంపాదించారో తెలిసింది. సో నేను ఒక్కటే, అందరము ఇది మన ఇల్లు, మన సంస్థ, మన బస్సు అని బాధ్యతగా చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అప్పుడు చేసినప్పుడు ఏదైనా సమస్య వస్తే అది మనం అందరం డిస్కస్ చేసి ఈజీగా పరిష్కరించాల్సి వస్తుంది. అది అందరూ అలా అనుకోవాలి, ఇది నాది, నా సంస్థ అనుకుంటే ఎంత కష్టమైన పని అయినా ఇష్టంగా మారిపోతుంది. సో అలా సో అశ్విని గారికి అడుగుతున్నాను, ఒకేసారి సిఏ డిఎం ఎదుర్కొంటున్నారు. మేము కొత్తగా వచ్చాము, నేను సిఏ గారు, మరి ఇక్కడ ఏబిసిడీలు కూడా తెలియవు మాకు. సో వీళ్ళిద్దరూ వెళ్ళిపోయేటప్పుడు అశ్విని గారు అంటున్నాను, రీథింక్ చేయి, ఇంత అభిమానం ఉన్న వాళ్ళని వదిలి ఎలా వెళ్ళాలి, మనసు ఎలా వచ్చేది, ఒక్కొక్కరు ఇంత ప్రేమ చూపుతున్నారు. సో అలా కొంచెం రీథింక్ చేయాల్సిందిగా నేను అడుగుతున్నాను. సో ఒకేసారి ఇద్దరు వెళ్తే ఏంటంటే మాకు కొత్తగా వచ్చినప్పుడు ఏమీ తెలియదు. సో ఎవరో ఒకరు అసిస్టెంట్ మేనేజర్ కానీ ఎంఎస్ కానీ ఉంటే మాకు కొంచెం చెప్తా ఉంటారు, ఇది అని చెప్తా ఉంటారు. సో ఎంత తెలిసినా పక్కన మాత్రం ఒకరు ఉండాల్సిందే కదా. సో ట్రాఫిక్ సెక్షన్ నుంచి గైడ్ చేయాల్సిన బాధ్యత ట్రాఫిక్ ఇన్ఛార్జ్ కూడా ఉంది. ఎంఎఫ్ సెక్షన్ నుంచి కూడా ఎంఎఫ్ గారు ఉన్నారు. ఇంకా ఆఫీస్ నుంచి అయితే అందరూ చాలా వెల్ నోన్, బాగా చేస్తారు. సో ఈ 2 సెక్షన్లు బాగా ఉన్నాయంటే మనకి ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఎందుకంటే తెలుసు కదా, ఒక బస్ కోసం మనం ఓపీఆర్ఎస్ పెట్టినప్పుడు ఆ ప్యాసింజర్ ఎదురు చూస్తూ ఉంటారు. సో ఆ టైంకి వెళ్తే ప్యాసింజర్ కూడా హ్యాపీగా ఉంటాడు, మనకే అప్రిషియేట్ చేస్తారు. నేను ఇంతకుముందు మియాపూర్లో కూడా చూస్తే రోజు కంప్లైంట్స్ కొట్టడానికి సంగపాన్ని వెళ్ళనుకుంటాను. మీ అందరికీ ఒక 2 గంటలు ఆ కంప్లైంట్సే కొట్టాల్సి వస్తుంది. ఎవరికి కంప్లైంట్ ఇచ్చాము, మనది ఏం తప్పు ఉంది, మళ్ళీ అగైన్ అమౌంట్ రీఫండ్ చేయాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. మన చిన్న తప్పు వల్ల మనము మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది, వచ్చిన ఎర్నింగ్స్ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళకుండా అందరు బాధ్యతగా చేయాలని కోరుకుంటున్నారు. ప్లస్ వీళ్ళందరూ చేస్తారనే నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు సిటీ నుంచి డిస్ట్రిక్ట్ వచ్చారో అలా రావడం అన్నది చాలా ఆటమాయిషీ కాదు. సిటీ డిపోస్ రిజర్వేషన్ ఉండదు, ఏముండదు, ఎందుకు లేట్ వచ్చామని కూడా అడిగేవాళ్ళు. సో బస్ వెనకాల బస్ రావచ్చు, కొంచెం లేట్ రావచ్చు, అది ప్రయాణికులకి ఏం ఇబ్బందికరం కాదు. కానీ ఇక్కడ ఇప్పుడు బిహెచ్ఎల్ అన్ని హై అండ్ బస్సెస్, దీన్ని మనం చాలా సక్రమంగా చూసుకోవాలి. ఒక బండి వెళ్తుందంటే ఆ టైం కంటే 5 నిమిషాలు ముందు ఉండాలి. అలా ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మీరు ఇప్పటి వరకు చేశారు 2 years, ఇక ముందు కూడా సార్కి ఎలాగైతే సహకరించారు, మీరందరూ నాకు కూడా సహకరించాలి. మీ సమస్యలు ఈ సమస్య అంటే మిమ్మల్ని వదిలేదు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, సమస్యలు లేని వాళ్ళంటే ఎవరు ఉంటారు. సో మీ సమస్య, మీ ప్రాబ్లం ఏదైతే నేను అక్కడ వెళ్ళి చూస్తాను. సో నేను అక్కడ పాయింట్లో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఓ ఈ ప్రాబ్లం ఉంది పాపం, అదే నేను కూడా అక్కడ ఉంటే ఈ ప్రాబ్లం ఉంటుంది, దీన్ని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తాను. సో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ, మెకానికల్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా ట్రాఫిక్లో కానీ, ఇంకా పీడీఏడి అంటే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు, తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ రావు, వచ్చినా వాళ్ళు మన వరకు తీసుకురావు, వాళ్ళు చేసేస్తూనే ఉంటారు. రీసెంట్గా చూసాము, డేటా ఎంట్రీ చూసాము, ఆర్టీఎస్ 2017 అంటే ఇంప్లిమెంట్ చూసాము. సో అందరూ ప్రతి ఒక్క డిపోలో పీడీఏడి వాళ్ళు చక్కగా చేశారు.
సో కొన్ని డిపోస్లో అవుట్ ఆఫ్ డిజింగ్ చేసిన వాళ్ళతో కూడా చేయించారు. సో అందరికీ గైడ్ చేయించారు. సో మెయిన్ నాకు ప్రాబ్లం అన్నది మెకానికల్ ఈ రెండు నాకు లెఫ్ట్ హ్యాండ్ రైట్గా ఉంటుంది. సో ఈ ఇద్దరు ఏ ప్రాబ్లం బాధ్యతగా చేస్తే మనకి ఏ ప్రాబ్లం రాదు. బాధ్యతగా చేసిన తర్వాత ఏదైనా సమస్య వస్తే అందరూ కలిసి చూసేసి డిస్కస్ చేసి అది సాల్వ్ చేస్తున్నారు. సో మీరు సార్ ఏ విధంగా అయితే సహకరించారో నాకు కూడా అదే విధంగా మీరు ఏది చేసినా మాకు వస్తుంది. మీరు ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయినట్టే, నేను ఫెయిల్ అయితే మీరు ఫెయిల్ అయినట్టే. మీరు ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా చేస్తారో ఒక టీమ్గా టీమ్ లీడర్గా సక్సెస్ అవుతారు. సో వితౌట్ యూ నో వే ఉండదు. సో ఏంటంటే హైయర్ సర్వీస్లో ఒకేసారి నాకు బాధ్యత నేను సిటీ డిపో అడిగాను కానీ బిహెచ్ఎల్ స్పెషల్గా మెన్షన్ చేయలేదు. మరి ఏ విధంగా ఇచ్చారో తెలియదు. సో అప్పటి నుంచి కొంచెం వరకు బాధ్యత ఇంకా ఎక్కువ చేయాలన్నది అనుకుంటున్నాను. సో ఇవన్నీ మీరందరూ సులువుగా నాకు అందరూ సహకారం ఇచ్చేసి మీరు సక్సెస్ఫుల్గా చేయడానికి అందరూ తమ వంతుగా కృషి చేస్తారని, సో మీరు కూడా నేను ఏది కావాలన్నా మీకు అండగా ఉంటారని